కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం టాక్సిక్ పై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ సినిమాకు భారీ బడ్జెట్ లో ఖర్చు పెట్టారు. ఈ నేపథ్యంలో సినిమాలో నటిస్తున్న హీరోయిన్ల పారితోషికాలు కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సినిమా బడ్జెటే 400 కోట్ల నుంచి 500 కోట్ల వరకు ఉంటుందని వార్తలు. ఇందులో నటించిన హీరోయిన్ల అందరి రెమ్యునరేషన్లు కలిపి కూడా దాదాపు 50 కోట్లకు చేరినట్లుగా తెలుస్తోంది. టాక్సిక్ కథలో 5 హీరోయిన్లకు కీలక పాత్రలు ఉన్నాయి. యష్ కు సోదరి పాత్రలో లేడీ సూపర్ స్టార్ నయనతార. సినిమాలో ఆమె పాత్రకి మంచి ప్రాధాన్యం ఉంటుందట. ఇక కియారా అద్వానీ కూడా అత్యంత కీలకమైన పాత్రలో కనిపిస్తున్నారు. బోల్డ్ ఇంటెన్స్ క్యారెక్టర్లో ఆమె నటించినట్లు ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే కియారా నటనపై యష్, గీతూ మోహన్ దాస్ ప్రశంసలు కూడా కురిపించారు. ఇక రెమ్యునరేషన్ విషయానికి వస్తే ఈ 5 హీరోయిన్లలో నయనతార టాప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె టాక్సిక్ కోసం ఏకంగా 18 కోట్లు తీసుకున్నారట. దక్షిణాది చిత్ర పరిశ్రమలో చాలా కాలంగా అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్లలో నయనతార ఒకరు. బాలీవుడ్ లో జవాన్ కోసం కూడా ఆమె భారీ పారితోషికమే తీసుకున్నారు. ఇక కియారా అద్వానీ రెమ్యునరేషన్ విషయంలో 2వ స్థానంలో ఉన్నట్టు తెలుస్తోంది. సాధారణంగా ఆమెకి 10 కోట్ల వరకు పారితోషికం ఉంటుందని, అయితే టాక్సిక్ లో తన పాత్రకున్న ప్రాధాన్యం కారణంగా 15 కోట్లు అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో తన పాత్ర తన కెరియర్ లో ప్రత్యేకంగా నిలుస్తుందని కియారా చెప్పారు. ఇక టాక్సిక్ తో రుక్మిణి వసంత క్రేజ్ పెరిగింది. పాన్ ఇండియా గుర్తింపు రావడంతో ఆమె కూడా తన రెమ్యునరేషన్ ను పెంచారు. ప్రస్తుతం సినిమాని బట్టి 3 నుంచి 6 కోట్ల వరకు తీసుకుంటోంది. టాక్సిక్ లో యష్ తో ఆమె రొమాంటిక్ ట్రాక్ ఉంటున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ భామలు తారా సుతారియా, హుమా ఖురేషీ కూడా సినిమాలో కీలక పాత్రలు పోషించారు. వీరిద్దరూ సాధారణంగా 2 కోట్ల పరిధిలో పారితోషికం తీసుకుంటారు. అయితే టాక్సిక్ కోసం వారి రెమ్యునరేషన్ డబుల్ అయినట్లు తెలుస్తోంది. హుమా ఖురేషీ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తున్నారు. ఇవే కాకుండా సంజీదా షేక్ కూడా ప్రత్యేక గీతంలో సందడి చేశారు. ఇలా స్టార్ హీరోయిన్లతో భారీగా తెరకెక్కుతున్న టాక్సిక్ పై మరింత అంచనాలు పెరుగుతున్నాయి. అయితే ఈ రెమ్యునరేషన్ వివరాలకు చిత్ర బృందం నుంచి అధికారిక క్లారిటీ అయితే లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.